ఐటీడీఏ ఆఫీస్ ముందు ఆదివాసీ జేఏసీ ఆందోళన చేపట్టింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ పరిధిలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని సూచించారు. విషయం తెలుసుకున్న పోలవరం ఎమ్మెల్యే ఐటీడీఏ ఆఫీస్కు వచ్చి ఆదివాసీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ఐటీడీఏలో జేఏసీ ఆదివాసీ నాయకులందరూ కూడా ఐటీడీఏ దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఇక్కడ కొంతమంది ఏదైతే ట్రైబల్ ఉద్యోగస్తులు కానీ అలాగే ఐటీడీ డెవలప్మెంట్ ఆపుతున్నారనేటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే నేను అధికారంలో వచ్చిన తర్వాత దీని మీద చాలా కంప్లైంట్స్ నాకు రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే పనిచేస్తున్నటువంటి డీడీ నాయుడు గారి మీద నాకు అనేక కంప్లైంట్స్ వచ్చినా నేను మన సంబంధిత కలెక్టర్ గారికి ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయమని అడగడం జరిగింది. అయినా కూడా ఇంకా 8 నెలలు వస్తున్నా ఇప్పటి వరకు కూడా అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అలాగే ఇక్కడ గిరిజన ఏదైతే టీచర్స్ ఉన్నారో లేకపోతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి మీద మానసికంగా అనేక ఇబ్బందులు పెడుతూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీని డెవలప్ చేయకోకుండా గత 8 సంవత్సరాలు ఇక్కడ ఏపీఓగా ఉండి అతను మళ్ళీ డీడీగా ఉద్యోగం చేస్తూ 2 ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ ఐటీడీని బస్ట్ పట్టించే పరిస్థితి చేస్తున్నాడు. తప్పకుండా ఇమ్మీడియట్లీ